వనంలో అగ్నిని ఎదిరించి బ్రతికిన లావుకపిట్టల కథ ఏమిటో చూద్దాం. పూర్వం మందపాలుడనే మహాముని ఉండేవాడు. ఆయన మహా తపస్సంపన్నుడు. బ్రహ్మచర్యంతో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి అలాగే తన శరీరం విడిచిపెట్టాడు. కాని స్వర్గలోకం ప్రవేశం లభించలేదు. కారణం సంతానం లేకపోవడం. సంతానవంతుడివై తిరిగిరా అని పలికినారు దేవతలు. జరిగిన దానికి చింతించిన మందపాలుడు స్వల్పకాలంలోనే సంతానప్రాప్తికి ఉపాయం ఆలోచించి కామరూపి అయిన అతడు లావుకపిట్ట రూపం ధరించాడు. జరిత అనే మరొక ఆడ లావుకపిట్టను జత చేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే వారికి బ్రహ్మజ్ఞాన సంపన్నులైన 4 కుమారులు కలిగారు. వారు జరితారి, సారిసృక్కుడు, స్తంభమిత్రుడు, ద్రోణుడు. పాండవుల గురువు ద్రోణుడు కాదు, ఈ ద్రోణుడు వేరు. తన 4 పిల్లలను తల్లి జరితను ఖాండవ వనంలో వదిలి మందపాలుడు తన మొదటి భార్య వద్దకు వచ్చి ఆమెతో గడుపుతుంటాడు.